చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది చాలా కాలం తర్వాత ఇట్లా అంటే వేరే పార్టీకి చెందిన మిశ్రమ ప్రభుత్వం ఉండి వేరే పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి ద్వారా ఆయన గ్రామాలకు దగ్గర అవడానికి ఆ విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందని మనం భావించవచ్చు. హోంశాఖ అనితకి ఇవ్వడం అంటే ఈమె కూడా శాసనసభలో వాద ప్రతివాదాలు వీటన్నిటిలో కూడా ముఖ్య పాత్ర వహించారు కదా. అది కాకుండా ఇంతకుముందు కూడా సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలాగే తర్వాత అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా మహిళలను హోంశాఖ మంత్రులుగా పెట్టడం అనే ఒక వరవడి కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని భావించాలి. మనం ఇప్పుడే మాట్లాడిన దాంట్లో కొంచెం ఆసక్తికరమైంది బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవటం. అది కూడా మంచి పనే, తప్పకుండా అక్కడ అనుభవం చూపించారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన అయితే వెంటనే వాళ్ళ విధానాలు ఆ వివాదాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి బహుశా దాన్ని మార్చుండొచ్చు. ఓకే, లోకేష్ ఓకే మానవ వనరు ఐటీ ఇది వరకు కూడా ఉన్నారు ఆయన. ఇవన్నీ కూడా బహుశా మోరార్లెస్ పయ్యావుల కేసు కొంత అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు పిఎస్సి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆర్థిక శాఖ ఆయనకు ఉండొచ్చు. సభలో మీరు గతంలో బుగ్గనకు కేశవ్కు జరిగిన వాదోపవాదాలు ఇంట్రెస్టింగ్గా మీరు చూసేవాళ్ళు కదా. అవును. సో శాఖలు ఎందుకు ఆలస్యం అన్నది ఇంకా ఆలస్యం లేదు. మన కామెంట్ మనం వెనక్కు తీసుకోవచ్చు. ఓకే సార్, ఓకే, మనం బిగ్ బ్రేకింగ్ ఒకసారి చూద్దాం సార్, మళ్ళీ మీకు క్లియర్గా నేను వినిపిస్తాను. హోంశాఖ వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్కి తీసుకున్నవి. ఆరోగ్య శాఖ సత్యకుమార్, కొల్లు రవీంద్రకి గనుల శాఖ, నిమ్మల రామానాయుడికి జనవనరుల శాఖ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలాగే నారా లోకేష్ మానవ వనరులు ఐటీ శాఖ. ఇక వ్యవసాయం, మార్కెటింగ్, సహకార అచ్చెన్నాయుడు, పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్. ఇంకా మరికొన్ని రావాల్సి ఉన్నాయి, అప్డేట్ అవుతున్నాయట. సార్ ఎలా ఉంది ఈ కూర్పు, బాబు గారి కూర్పు? గుడ్, అంటే అదొకటే ఉండింది, మిగతావన్నీ ఊహించినట్టే మీరు అందరూ తయారు చేసి జాబితాలు కూడా దగ్గరగా ఉన్నట్టుగానే ఉంది కదా. అంటే అనితకు హోంశాఖ ఇవ్వటం కూడా ఒక ధైర్యంగా తీసుకున్న ఒక నిర్ణయం, రాజకీయంగా తీసుకున్నది. మహిళల సాధికారత ఇవన్నీ అంటుంటారు కదా. మూడవది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ఒక వరవడికి కూడా కొనసాగింపులాగా మనం భావించవచ్చు. రామనారాయణ రెడ్డి అనుభవస్తుడు, అది వరకు నుంచి కూడా గత ప్రభుత్వాల్లో కూడా పాత్రధారిగా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. నిమ్మల రామనాయుడు సాలిడ్గా శాసనసభ్యుడిగా ఇవన్నీ జలవనరులు. అందుకే మరి గత ప్రభుత్వంలో మరి మనకు అంబటి రాంబాబు ఆ పోలవరం దాని గురించి వచ్చినవి ఇవన్నీ ఉన్నాయి. ఉమా యాక్చువల్గా అచ్చెన్నాయుడు కార్మిక శాఖ కూడా ఇదివరకు చూసినట్టున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయానికి వచ్చారు. అంటే గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ఇవి రెండు కొంచెం డిఫరెంట్. సో వ్యవసాయ శాఖ కూడా కీలకమైనది అవుతుంది. ఎందుకంటే ఈ వ్యవసాయ సంక్షోభము, రైతులు, ఈ సమస్యలన్నీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలు, దట్ ఇస్ మోర్, వాళ్ళు సివిక్ యాంగిల్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని రావాలి మనకు. సినిమాటోగ్రఫీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇంకా కొన్ని బహుశా శాఖలు వస్తుండొచ్చు. పయ్యావుల కేశవ్ ఓకే, ఆయన ఇదివరకు అనేక సార్లు కొన్ని లొసుగులు అవి తీసి బయట పెడుతుండేవాళ్ళు. బహుశా ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్పు ఎంత ఉంది, ఎంత లేదు, చూపించింది ఎంత ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడానికి ఇదవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్తో పాటు సైన్స్, టెక్నాలజీ కొన్ని శాఖలు ఉన్నాయి. తర్వాత వాటిని కొంచెం పంచే అవకాశం కూడా ఉంటుంది. పర్యావరణం అందులో పెట్టారు ముఖ్యంగా. ఆయన ఫోకస్ ఏరియాస్లో పర్యావరణం ఒకటి తరచూ మాట్లాడుతుండేవాళ్ళు, అది కూడా మనం గమనించవచ్చు. పర్యావరణం ఒక పెద్ద సమస్య. డిప్యూటీ సీఎంగా ఉంటారా లేదా, ఎందుకంటే అంతకుముందు అడగటము, మా పార్టీ నిర్ణయించాలంటాం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. పట్టణాభివృద్ధి నారాయణ అండి, ఓకే, ఆయన పాత శాఖ. సాంఘిక సంక్షేమ శాఖ సంక్షేమం ఓకే, ఒకటి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి నారాయణ అంటే ఇది అదే కదా, అమరావతి అని ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. అది వరకు అవును, కొంతకాలం బొత్స చేశారు.
గుట్టుపాటి రవి విద్యుత్ శాఖ. వెరీ గుడ్. అది కీలకమైంది రెవెన్యూ ఆ ఖర్చు వ్యయం పరంగా. ఓకే, నెక్స్ట్ మన కందుల దుర్గేష్ రావాలి. యా, కందుల దుర్గేష్కి ఏ శాఖ ఇచ్చారన్నది. సో ఆలస్యం ఏం లేదు, కూర్పు అయిపోయినట్టేనా? ప్రకటన కూర్పు వాస్తవానికి మొన్నే అయిపోయింది. వాళ్ళ డివిజన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా ఫుల్గా కొలువు తీరినట్లు లెక్క. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ అండి. అదే ఇది కూడా మీ ఊహ